హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పిజ్జా చేస్తున్నాను. ఈస్ట్ లేకుండా, ఓవెన్ లేకుండా మామూలు దోశలు వేసుకున్న పెనం మీదనే నేను పిజ్జా చేశానండి. చాలా బాగా వస్తుందండి, చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పు మైదా వేసుకోవాలండి. మనం పిజ్జా బేస్ రెడీ చేసుకోవటానికి ఒక కప్పు మైదా, ఒక స్పూన్ షుగర్ వేసుకున్నానండి, ఒక అర స్పూను బేకింగ్ సోడా వేసుకున్నానండి, బటర్ వేసుకున్నానండి ఒక స్పూను, ఒక స్పూనున్నర ఆయిల్ వేసుకున్నాను, రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత అదంతా మనం మిక్స్ చేయాలి. బాగా కలుపుతూ ఉండాలి. అదంతా బాగా కలపాలి, బాగా పిసికి కలపాలి. ఇట్లా ముద్ద వచ్చిన దాకా మనం పిండి మొత్తం మనకి ఇట్లా పిసికితే ఇలాగా ముద్దలాగా రావాలి. అప్పుడు తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా మనం ఇలా చూపిస్తున్నాం చూడండి, ఈ విధంగా కలుపుకోండి. అప్పుడే మనకి పిజ్జా బాగా వస్తుంది. ఒక కప్పు మనం మైదా తీసుకున్నాం కదా, 2 పిజ్జాలు అవుతాయండి. 2 చేద్దాం. ఇవ్వండి, పిండిని మాత్రం ఒక 15-20 నిమిషాల దాకా మనం కలుపుకోవాలండి. అప్పుడు కలుపుకుంటేనే పిండి మనకి మొత్తం మ్యాష్ అయిపోయి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఇట్లా తడిగుడ్డ వేసేసి పెట్టేసి మనం తర్వాత ప్రాసెస్ చేసుకుందామండి. నేను తడి క్లాత్ వేసుకున్నానండి. ఇందాక మనం కలుపుకున్నాం కదండి, ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి. తీసుకుందాం ఇప్పుడు. చూడండి, బాగా మెత్తగా అయింది. ఇట్లా అవ్వాలి అండి. 2 అవుతాయండి మనకి పిజ్జాలు, అదొకటి ఇదొకటి. ఇట్లా అనుకోవాలండి, రౌండ్గా చేసుకోవాలి. మనం బాల్ లాగా చేసుకొని పిండి వేసుకోవాలండి. మనం ఇది చపాతీలాగా రౌండ్గా పాముకోవాలి. మనకి పిజ్జా బేస్ అనమాట ఇది. కింద కొంచెం మందంగా పాముకోవాలండి, కొంచెం కొంచెం తిప్పుకుంటా. ఇదిగోండి, ఈ మాత్రం మందం ఉండాలండి మనకి. ఇదిగోండి, ఈ ప్లేట్కి నేను ఆయిల్ రాస్తున్నాను. ఇదిగోండి, ప్లేట్లో వేసుకున్నాం కదా మనం పిజ్జాని. ఇప్పుడు కొంచెం వాటర్ కొంచెం తడిపి చుట్టూరు ఆ పిజ్జాని కొంచెం అంచులు ఇలా మరుచుకోవాలండి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంచులు మరుచుకున్నాక ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇదిగోండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఫోర్క్ తోటి నేను అలాగా పిజ్జా బేస్ని కొంచెం అలాగా మనం ఘాటులాగా అలా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం పిజ్జా సాస్ ఉంది కదా, అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. అయితే ఆ సాస్ మొత్తం దీనికి అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత మనం క్యాప్సికము, స్వీట్ కార్న్స్, ఆనియన్స్ అన్నీ దాని మీద ఫిల్ చేసేయండి. ఇంకా మీరు ఏమన్నా వెజ్జెస్ ఏమన్నా ఉంటే మీరు ఇంకా వేసుకోవచ్చు అండి. నేనైతే మా ఇంట్లో ఉన్న వరకే వేసాను. క్యాప్సికమ్ వేసాను, ఆనియన్, స్వీట్ కార్న్, చీజ్ వేసుకున్నాను. మీరు ఇంకా ఏమన్నా ఉంటే వెజ్జెస్ అవి కూడా మీరు యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా సాస్ అని, అది పిజ్జా సాస్ అన్నాను కదా, అది మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. అది బయట షాప్లలో కూడా దొరుకుద్దండి. అది కూడా తెచ్చుకొని కూడా మనం పిజ్జా చేసుకోవచ్చు. మేమైతే ఇంట్లో తయారు చేసాము. మనం కావాల్సిన వెజిటేబుల్ అన్నీ వేసుకున్న తర్వాత చీజ్ వేసుకుందామండి. చీజ్ వేసుకున్న తర్వాత చీజ్ మొత్తం బాగా వేసేసిన తర్వాత సైడ్ బేస్కి ఏం చేయాలంటే ఆయిల్ కానీ బటర్ కానీ మనం మొత్తం రాసుకోవాలండి చుట్టూరుగా. రాసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం పెనం పెట్టేసుకోవాలండి. 5 మినిట్స్ అయిన తర్వాత పెనం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇది ఇలా పెట్టుకోవాలి. ఇది ఓవెన్ లేకుండా కూడా మనం ఇలాగా ప్రిపేర్ చేసుకో, ఇలా మూత వేసుకోవాలండి. ఓకేనండి, సిమ్లో పెట్టుకోవాలి. చూద్దామండి. ఓకేనండి, అయిపోయింది. ఎగ్జాక్ట్గా మనం ఎలా తింటామో బయట అలాగే వచ్చిందండి మన పిజ్జా రెడీ. ఫైనల్గా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మనం ఇంకా తినటమేనండి, సర్వ్ చేసుకొని. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.